ఈరోజు మన రెసిపీకి 1 కప్పు బాస్మతి రైస్, హాఫ్ కప్పు పెసరపప్పు ఒక బౌల్లో తీసుకొని వాటర్ పోసుకొని చక్కగా క్లీన్ చేసుకోవాలి. ఈరోజు ఒక యూస్ఫుల్ కిచెన్ టిప్ చెప్తాను మీకు. అయితే ఇందులో మరలా వాటర్ వేసుకొని హాఫ్ అన్ అవర్ సోక్ చేసుకోవాలి. ఇవి రెండు కుక్కర్లో తీసుకొని 3 కప్స్ వాటర్ వేసుకొని 75% ఉడికించుకోవాలి. మరొక ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు, నిలువుగా కట్ చేసిన పచ్చిమిర్చి, కరివేపాకు, ఎండుమిర్చి, జీలకర్ర, పెప్పర్ వేసుకోవాలి. వేయించుకునేలోపు రైస్లో సాల్ట్ వేసుకొని వేగిన తర్వాత అవి కూడా వేసి చక్కగా కలుపుకోవాలి. కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టి 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఈరోజు మన రెసిపీ పెసరపప్పు కిచిడి అనమాట. చూడండి చక్కగా రెడీ అయిపోయింది. చివరిగా 2 స్పూన్స్ నెయ్యి వేసుకొని సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. అయితే ఈరోజు మన కిచెన్ టిప్ ఏంటంటే, మనం కర్రీస్ అవి చేసుకునేటప్పుడు ఒక్కొక్కసారి సాల్ట్ ఎక్కువ అవుతుంది కదా. జనరల్గా మనం పొటాటో వేస్తాము. పొటాటో పీస్కు బదులుగా చిలకడదుంప, చామదుంప వేసినా కూడా చక్కగా సాల్ట్ లాగేసుకుని టేస్ట్ చక్కగా సరైపోతుంది. ఈ టిప్పు రెసిపీ నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.